అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ వర్షాల దాటికి పలు నగరాలలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. కానీ ఈ ప్రభావం మహారాష్ట్రలో కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 16 మంది మృతి చెందడం తీవ్ర విషాదంగా మారింది. నైరుతి రుతుపవనాల రాకతో పలు రాష్ట్రాలలో వానలు దంచుకొడుతున్నాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు 2 తెలుగు రాష్ట్రాలను విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే కేరళ తర్వాత నైరుతి రుతుపవనాలు సమయానికి ముందే మహారాష్ట్రకు చేరుకున్నాయి. దీంతో ఇటీవల మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా పూణే సోలాపూర్ హైవే జలమయమైంది. రోడ్లు నదులుగా మారాయి. వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో కార్లు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వర్ష భీభత్సానికి మహారాష్ట్రలో భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. గత 4-5 రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 16 మంది మృతి చెందారని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని హెచ్చరించారు. రాబోయే మరికొన్ని రోజుల పాటు ముంబై, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు వ్యాపిస్తాయని ఐఎండీ తెలిపింది. మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.